ఇదే ఎలక్ట్రిక్ స్టీమ్ ఎగ్ బాయిలర్. దీంట్లో మీరు నీటి ఆవిరితో గుడ్లు ఉడికించుకోవచ్చు. అంటే మన ఇడ్లీ పాత్రలాగా? ఎస్. ఇది 750 కేబుల్తో వస్తుంది. దీంతో పాటు ఒక వాటర్ మెజరింగ్ కప్, గుడ్లు పెట్టుకోవడానికి 2 ప్లేట్లు, ఒకేసారి 2 ప్లేట్లు పెట్టుకోవడానికి రౌండ్ స్టాండు, దాన్ని క్లోజ్ చేయడానికి ఒక మూత కూడా వస్తుంది. ఇది 1 ఇయర్ వారంటీతో వస్తుంది. దీన్ని వాడడం చాలా ఈజీ. అయితే చెప్పు. ప్లగ్ తీసుకెళ్ళి స్విచ్ బోర్డుకి కనెక్ట్ చేయి. వాటర్ మెజరింగ్ కప్పుతో మనకి వాటర్ ఎన్ని అవసరం అవుతాయో అన్ని వేసుకో. వాటర్ ఎంత వేసుకోవాలో అది కూడా నువ్వే చెప్పు. అది మనం దాంట్లో పెట్టుకుండే క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. డైలీ యూజ్ చేస్తుంటే మనకేవో ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్ పెట్టుకుని ఎగ్స్ ప్లేస్ చేసుకోవడమే. ఇప్పుడు దానిపైన మూత కూడా పెట్టుకోవాలి. ఆగాగాగాగా, మాది పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. 7 గుడ్లు అంటే సరిపో. దానికి కూడా సొల్యూషన్ ఉంది. మీలాంటి వాళ్ళ కోసమే ఒక స్టాండు, 2వ ప్లేట్ కూడా ఇచ్చారు. దీంతో ఒకేసారి 14 ఎగ్స్ వరకు పెట్టుకోవచ్చు. మరి ట్రైల్ వేద్దామా? తప్పకుండా. హే, మొత్తం తీసేసావు? మాది పెద్ద ఫ్యామిలీ కాదమ్మా, చిన్న ఫ్యామిలీ. సరే సరే. ఇంకొకటి, వాటర్ మెజరింగ్ కప్కి కింద ఎగ్స్కి హోల్ పెట్టుకోవడానికి పిన్ కూడా వస్తుంది. ఎగ్స్కి హోల్ ఎందుకు పెట్టడం? నాకు కూడా తెలీదు. అయితే 2 గుడ్లకి హోల్ పెట్టి చూద్దాం ఏమవుతుందో. సరే, నీ ఇష్టం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుందాం. నీటి ఆవిరికి ఉడికి కింద నీళ్ళు అయిపోగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఫస్ట్ ఆ బెజ్జాలు పెట్టిన 2 గుడ్లు చూడు ఏమైనాయో. ఆ 2 కోడిగుడ్లు మాత్రం పైకి కొంచెం పొంగాయి. అవును మరి, మాది పెద్ద ఫ్యామిలీ, మొత్తం ఉడుకుతాయో లేదో. నీకు ఆ డౌట్ ఉంటే మళ్ళీ పైన నుండి నీళ్ళు వేసుకో. నీళ్ళు పడగానే మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. మళ్ళీ కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సర్లే కానీ ఆ గుడ్లు ఉడికినాయో లేదో చూడు. హోల్స్ పెట్టిన గుడ్లు ఇలా కొంచెం పైకి పొంగాయి, కానీ 2 బాగానే ఉడికాయి. మరి గుడ్లకు హోల్స్ ఎందుకు పెట్టడం? అదే నాకు అర్థం కావడం లేదు. కామెంట్ సెక్షన్లో ఎవరికైనా మన ఆడియన్స్కి తెలిస్తే చెప్తారులే. దీంట్లో గుడ్లే కాదు, పొటాటో, స్వీట్ పొటాటో ఇలాంటివి ఎన్నో ఉడికించుకోవచ్చు. అయితే మా అమ్మకి గిఫ్ట్గా ఇవ్వడానికి ఈరోజే బుక్ చేసేస్తా.